వెల్కమ్ టు రాజ్ న్యూస్. తెలంగాణ పురపోరులో హస్తం హవా కొనసాగింది. అర్బన్ ఓటర్లు సరిలేరు మీకెవరు అంటూ కాంగ్రెస్ పాలనకు జై కొట్టారు. పట్టణ ప్రజలు రేవంత్ నాయకత్వాన్ని కోరుకున్నారు. అటు గులాబీ ఇటు కాషాయ పార్టీని కాదంటూ సర్పంచ్ ఎన్నికల ఫలితాల మాదిరిగానే మున్సిపల్ ఫలితాలను అందించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది. ప్రధాన రాజకీయ పార్టీలు తమ విజయంపై ధీమాగా ఉండటం పోటీకి మరింత ప్రాధాన్యం తీసుకొచ్చింది. లోక్సభ ఎన్నికల తర్వాత రాజకీయ గుర్తులపై జరిగిన ఈ స్థానిక ఎన్నికలు అన్ని పార్టీలకు బల పరీక్షగా మారాయి. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీకి తిరుగు లేకుండా పోయింది. మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో క్లీన్ స్వీప్ దిశగా హస్తం నిలిచింది. మున్సిపల్ ఎన్నికల విజయం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. మున్సిపల్ రిజల్ట్స్ తెలంగాణలో హస్తానికి తిరుగులేదని స్పష్టం చేస్తూనే అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ పై మరింత బాధ్యత పెంచింది. మొత్తం 116 మున్సిపాలిటీలకు గాను కాంగ్రెస్ పార్టీ ఏకంగా 82 చోట్ల విజయం సాధించి జెండా ఎగురవేసింది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ అతి తక్కువ మున్సిపాలిటీలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. సుమారు 37 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. దీంతో ఇండిపెండెంట్లు, ఇతర పార్టీల సభ్యులను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. కొత్తగూడెం కార్పొరేషన్లో కాంగ్రెస్, సిపిఐ చెరో 22 స్థానాలు గెలుచుకుని సమఉజ్జీలుగా నిలిచాయి. మరోవైపు బీజేపీ తమకు బలమైన పట్టున్న కరీంనగర్ కార్పొరేషన్ను కైవసం చేసుకుంది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో రాజకీయం వేడెక్కింది. హంగ ఏర్పడే అవకాశం ఉండటంతో కార్పొరేటర్లతో మంత్రి పొంగులేటి మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన కార్పొరేటర్లను కాంగ్రెస్ లో చేరాలంటూ ఆఫర్లు ఇస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే పాల్వంచ 32వ వార్డు కౌన్సిలర్ రాంబాబును కిడ్నాప్ చేశారంటూ మాజీ ఎమ్మెల్యే ధర్నాకు దిగారు. నాకు భయంగా ఉంది సార్, రాంబాబు రావాలి అంతే. ఇంటికాడ గెలిచిన తర్వాత ఇంటికాడ తీసుకొచ్చాను సార్, దేవుడికి దండం పెట్టుకున్నారు, కొబ్బరికాయ పుట్టారు సార్. ఆ లోపు ఫోన్ వచ్చింది, నేను సార్ దగ్గర వెళ్తామని చెప్పి బయటికి వెళ్ళారు. ఆ లోపు తర్వాత వచ్చారు సార్, రాంబాబు కనిపించలేదని చెప్పారు అంతే సార్. ఆ తర్వాత నాకేం తెలియదు. ఫోన్ చేస్తే ఏమో ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది సార్ అంతే. నాకు భయంగా ఉంది సార్, రాంబాబు రావాలి అంతే. అర్ధ గంటలో రావాలి అంతే సార్. నాకైనా నాకు తెలియదు సార్. మా పిల్లలు ఎడుస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారి నాయకత్వంలో, ముద్దిరాజు రవిచంద్ర గారు, వర్మ గారి నాయకత్వంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ 31వ డివిజన్ 32వ డివిజన్ నుంచి మేము రాంబాబు అతన్ని క్యాండిడేట్ పెట్టడం జరిగింది. రాంబాబు అత్యధిక మెజార్టీతో గెలిచి వర్మ గారి ఇంటికి వచ్చి వర్మ గారు ఆశీస్సులు పొందిన తర్వాత 2 జీబులు ఇంటి ముందుకు వచ్చి మరి పోలీసు వాళ్ళ ఎవరా ఏంటి అనేది మాకేం తెలియదు కానీ వచ్చి గుంజుకొని వెళ్ళిపోయారు.
మా క్యాండిడేట్ ఇప్పుడు మాకు కిడ్నాప్ చేశారు కాంగ్రెస్ పార్టీ వల్ల ఎవరన్నది మాకు తెలియాలి. వెంటనే ఆ భార్య కూడా భార్య కూడా చాలా బాధపడుతుంది. మా క్యాండిడేట్ కేసీఆర్ గారు మాకు టికెట్ ఇచ్చి గెలిపించడం జరిగింది. కష్టపడి పనిచేశాము. కానీ మా క్యాండిడేట్ ని కిడ్నాప్ చేసి వ్యవహారాలు చేసి నీచపు రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దీనికి నిరసనగా మన మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు గారు ఇవాళ రాంబాబు ఇంటి ముందు ధర్నా చేస్తున్నాడో ఇమ్మీడియట్లీగా వెంటనే ఎవరైతే కిడ్నాప్ చేశారో కిడ్నాప్ అయినటువంటి రాంబాబుని వెంటనే విడుదల చేయాలి. లేకపోతే రేపొద్దున పాల్వంచ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ నాయకుల తరఫు నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. వెనకం చేసేది లేదు. ఎందుకంటే పార్టీ విప్పు జారీ చేసింది. ఈ కాంగ్రెస్ వాళ్ళు సిగ్గు విచారం లేదు. మేము గెలిపించేటికి రాంబాబుని క్యాండిడేట్ మేము గెలిపిస్తే వాళ్ళని గెలిచిన తర్వాత వెంటనే అక్కడి నుంచి అక్కడికి ఇంటికి వచ్చి నా దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకొని పోతే ఎత్తుకొని పోవడం జరిగింది. ఇంతకంటే సిగ్గు విచారం ఉందా కాంగ్రెస్ వాళ్ళకి? ఇంత అన్యాయమా? మీరు దమ్ముంటే గెలిచి తీసుకోపోండి మీ క్యాండిడేట్ని. కానీ మా క్యాండిడేట్ని మేము గెలిపించుకొని చేసుకొని చేస్తే అతన్ని నా దగ్గర ఆశీర్వాదం పొంది వెళ్ళిపోతే వెంటనే వచ్చి దౌర్జన్యంగా మీతో ఉన్నాం. దౌర్జన్యంగా పర్వంతగా అతను గుర్తుకొని కారులోకి పోయారు. నేను చెప్తున్నా 20 గంటల 2 గంటల్లో రాంబాబు ఎక్కడున్నా చెప్పాలి భార్యకి వాడి పిల్లలకి. లేకపోతే రాంబాబు వచ్చిన దాకా నేను ఇక్కడే ఉంటా. రాంబాబు వచ్చిన తర్వాత ఇక్కడే ఉంటా. కదిలేదు. మునుగోడు నియోజకవర్గంలోని చండూరు, చౌటుప్పల్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దీంతో చండూరులో విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. చండూరు పట్టణంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి చేస్తామని, తన మీద నమ్మకంతో గెలిపించిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. చండూరు పట్టణాన్ని హైదరాబాద్ ఎట్లుందో చండూరు పట్టణంలో కూడా రోడ్లు ఎట్లుండాలి, చండూరు పట్టణంలో డ్రైనేజ్ ఎట్లుండాలి, చండూరు పట్టణంలో మన ప్రజలకు మౌలిక వసతులు, షాపింగ్ కాంప్లెక్స్ కానీ, మార్కెట్ కానీ, స్కూల్ కానీ, హాస్పిటల్ కానీ ఏదున్నా సరే పేద ప్రజలకు అన్ని వసతులు కల్పించే బాధ్యత నాది. నాతో పాటు మీరందరూ ఆశీర్వదించి గెలిపించిన మన మున్సిపల్ కౌన్సిలర్. ఇప్పటి వరకు నేను ఒక్కరిని మీ ఆశీర్వాదంతో, మీ సహకారంతో నాకు చేదోడుగా వాదోడుగా ఉండి ఈ చండూరు పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పథకంలో తీసుకుపోయేందుకు మీరు గెలిపించిన అభ్యర్థులందరినీ కూడా మేమందరం కలిసి కట్టుగా రాబోయే 3 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉంటా. కరీంనగర్ కార్పొరేషన్ గెలవడం గొప్ప విషయమని, ఈ గెలుపు పట్టణాన్ని సంతోషాన్నిచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మోదీపై నమ్మకంతో మాత్రమే కరీంనగర్ జనం గెలిపించారని, ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చిందన్నారు. కరీంనగర్ కు కేంద్రం ఏమీ ఇవ్వలేదనే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టామన్నారు. కరీంనగర్ ప్రజలు తమపై గురుతర బాధ్యత పెట్టారని, 5 ఏళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని బండి సంజయ్ అన్నారు. లక్ష్యాన్ని ఎంచుకున్నాం, ఆ లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నాం. అందరం కలిసికట్టుగా మా జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు ఏదైతే ఆదేశం ఇచ్చిరో, మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారు అయితే లక్ష్యాన్ని చూపెట్టిండో, మోడీ గారి యొక్క ఆశ నెరవేర్చాలి, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో మేమందరం కలిసికట్టుగా ఒక టీమ్ గా ఏర్పడి అభ్యర్థులను నియమించి అభ్యర్థులను ప్రజలకు పంపిస్తే వాళ్ళ కరీంనగర్ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు బ్రహ్మరథం పట్టడం, భారతీయ జనతా పార్టీకి కరీంనగర్ కార్పొరేషన్ అప్పచెప్పడం నిజంగా చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. ఇదేదో భారతీయ జనతా పార్టీ గెలవాలి రాజకీయంగా మేము ఎప్పుడు ఆలోచించాలి. తర్వాత చాలా మంది కూడా బండి సంజయ్ హిందుత్వం మాట్లాడు, బండి సంజయ్ నయా పైసదేలే, బండి సంజయ్ ఏం చేయలే అని చెప్పి ఎవరైతే పిచ్చి కూతలు కూసిరో వాళ్ళను ఎక్కడ దెబ్బ కొట్టాలనో అక్కడ దెబ్బ కొట్టి ఇదిరపై నరేంద్ర మోడీ గొప్పతనం, నరేంద్ర మోడీ ప్రభుత్వం కరీంనగర్ చేసిన అభివృద్ధి ఇది, బండి సంజయ్ తీసుకొచ్చిన పైసలు ఇవి. రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదు, బీఆర్ఎస్ పార్టీ లేనే లేదు. మాకు ఏకైక నాయకుడు ఇలా నరేంద్ర మోడీ.
మమ్మల్ని ఆదుకునే ఏకైక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అని చెప్పి ఇలా ప్రజలు భావించారు కాబట్టి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి మన కరీంనగర్ ప్రజలు మద్దతు తెలిపి మీరు సేవ చేయండి, మీ కన్నగా మేముంటాం, ఢిల్లీ నుంచి నిధులు తేండి, మీ కన్నగా మేముంటామని చెప్పి ఒక గురుతర బాధ్యతను కరీంనగర్ ప్రజలు మా మీద పెట్టారు. దాన్ని పక్కా స్వీకరిస్తున్నాం కూడా. మేము ఈ సంతోషం పట్టలేనిది, ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నాం. వికారాబాద్ జిల్లా పరిగి కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇండిపెండెంట్ కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఘర్షణకు దిగారు. 3వ వార్డులో ఇండిపెండెంట్ హనుమంతు గెలుపొందారు. హనుమంతును తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. కాంగ్రెస్ నేతలతో బీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగారు. వర్ధనపేట మున్సిపాలిటీ రాజకీయం కీలక మలుపు తిరిగింది. 5వ వార్డు స్వతంత్ర అభ్యర్థి శిబారాణి ఓటు చైర్మన్ ఎంపికలో కీలకం కానుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజు కిడ్నాప్ చేసినట్లు తండావాసులు ఆరోపిస్తున్నారు. తమ అభ్యర్థిని అప్పగించాలని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు తండావాసులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తమపై చేయి చేసుకున్నారని తండావాసులు ధర్నాకు దిగారు. జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తమ అభ్యర్థిని అప్పచెప్పే వరకు కదలమంటూ ఆందోళన చేపట్టారు. వర్గం పెడతారు, ఎరువుగా పట్టుకుపోతారు. ఆపుతారేనా ఆ జీబు ఆపరు. ఇప్పుడు కొద్దిసేపు అట్లా అట్లా ఎక్కడ ఆపరు, ఆపితే ఇళ్ళ దిగుతాడు ఆయన అక్కడ. రాజన్న సిరిసిల్ల 31వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి పాసికంటి రమ్య గెలుపొందారు. విజయోత్సవ ర్యాలీలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఉద్రిక్తత నెలకొంది. మొత్తం 30 వార్డుల్లో కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 12, బీజేపీ 4, స్వతంత్రులు 3, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుండి ఒకరు గెలవడంతో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. చైర్మన్ పీఠం దక్కించుకోవడానికి ఇండిపెండెంట్లు కీలకం కావడంతో ఇరు పార్టీల నేతలు ఇండిపెండెంట్లను తమ క్యాంపుకు తరలించే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీలో గెలుపొందిన ఓ మహిళా అభ్యర్థిని కూడా
కాంగ్రెస్ పార్టీ నాయకులు క్యాంపుకు తరలించే ప్రయత్నం చేయడంతో ఇరు పార్టీల నాయకుల మధ్య బాహాబాహీ జరిగింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు పార్టీల నాయకులను చెదరగొట్టారు. చివరకు ఇండిపెండెంట్లను కాంగ్రెస్ పార్టీ తమ క్యాంపుకు తరలించింది. మెదక్ 17వ వార్డు బీఎస్పీ పార్టీ అభ్యర్థి బుజ్రంపేట అరుణ విజయం సాధించారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో ఆమె కాంగ్రెస్ లో చేరారు. కండువా కప్పి అరుణను పార్టీలోకి ఆహ్వానించారు. శనివారం ఏపీ అసెంబ్లీ 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర అసెంబ్లీలో ఉదయం 11:15 ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెడతారు. అయితే బడ్జెట్ కు ముందే శనివారం ఉదయం 10:30 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఏపీ బడ్జెట్ 2026-27కు ఆమోద ముద్ర వేయనుంది మంత్రివర్గం. ఆ తర్వాత ఏపీ అసెంబ్లీ ప్రారంభం కానుండగా 11:15 ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో బడ్జెట్ ని మంత్రి వంగలపూడి అనిత ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ బడ్జెట్ ను మండలిలో మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశపెట్టనున్నారు. ఏపీ బడ్జెట్ 2026-27 అభివృద్ధి, సంక్షేమ, ఎన్నికల హామీలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్టుగా తెలుస్తోంది. ఈ బడ్జెట్లో అభివృద్ధి, సంక్షేమం, రైతు, మహిళల సంక్షేమం ప్రధానంగా ప్రాధాన్యం పొందనుంది. సూపర్ 6 హామీల్లో ఇప్పటికే 4 అమలు చేస్తున్నారు. వ్యయ ప్రాధాన్యత రంగాలకు భారీ నిధులు కేటాయించబోతోంది ప్రభుత్వం. ఇక రేపు మధ్యాహ్నం 12:50 వ్యవసాయ ప్రత్యేక పద్దును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. శాసనమండలిలో వ్యవసాయ పద్దును మంత్రి నారాయణ ప్రవేశపెట్టబోతున్నారు. సభలో మంత్రులు సహనం కోల్పోతున్నారన్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ప్రతి అంశాన్ని గత ప్రభుత్వంపై నెట్టేసి నోటికొచ్చినవన్నీ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడిని ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేశారన్నారు. మహిళలను అందరూ గౌరవించారన్నారు. అంబటి రాంబాబును ఆయన తల్లిని దూషించారు కాబట్టి ఆయన కూడా అలా అనాల్సి వచ్చిందన్నారు. అంబటి ఇంటిపై దాడులు, జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు వేశారన్నారు.
వాళ్ళు నోటుకొచ్చిన వారికి ఏది ఉంటే అది అథారిటీ లేకుండా సమాధానం చెప్పడం అనేది చాలా అనుచితం. ఎప్పుడు చూడలే. ఫీజు రింబర్స్మెంట్ మీద ఏదైతే విద్యార్థులకు ఇచ్చే బకాయిల మీద డిస్కషన్ వచ్చింది. మా సభ్యులు అడిగారు, ఎంత బకాయిలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, ఎన్ని త్రైమాసికాలు, ఎన్ని వాయిదాలు మీరు ఇవ్వాలి, ఎన్ని క్వార్టర్స్ ఇవ్వాలి, ఎంత ఇచ్చారు, ఇంకెంత ఇవ్వాలి, ఎప్పుడు ఇస్తారు. శాసనమండలి ఉందని నిన్న రోజున BRO రిలీజ్ చేశారు. సుమారు 10,000 కోట్లు 1100 కోట్లు, ఇంకా 6,000 కోట్ల వరకు ఇంకా బకాయిలు ఉన్నాయి, ఎప్పుడు ఇస్తారని అడిగారు. వాళ్ళు దానికి సమాధానం చెప్తూ గత ప్రభుత్వంలో 4,000 కోట్లు ఉన్నాయని చెప్తారు. అది ఎంత సత్యదూరం, ఎంత వాస్తవ విరుద్ధం. మేము లేచి, నేను గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశాను. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంలో టైమ్లీ ఏ క్వార్టర్ తాలూకా ఏ తామాక్ష తామాక్షను ఇచ్చాము. ఒకవేళ ఆలస్యమైతే 5-10 రోజులు ఆలస్యమైంది తప్ప ఎక్కువ రోజులు లేదు. ఆఖరి మా ప్రభుత్వం ఎన్నికల సమయంలో ముందుకు ఇవ్వాల్సింది ఇద్దామనుకునే నేపథ్యంలో ఆ క్వార్టర్కి సంబంధించిన 680 కోట్లు మీరు ఎన్నికల కమిషన్కి వచ్చి మీరు ఢిల్లీ వెళ్ళి మీరు దాని మీద ఫిర్యాదు చేసి ఆ డబ్బును రిలీజ్ చేయకుండా ఆపిన నేపథ్యాన్ని ఒకసారి గుర్తు చేస్తాను. గత ప్రభుత్వం అంటూ వాళ్ళ నోటుకొచ్చిన వారికి ఏది ఉంటే అది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరం మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతుంది. ఈ నెల 14 నుండి 16 వరకు జరిగే ఉత్సవాలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ రాజగోపురాలను విద్యుత్ దీప కాంతులతో సుందరంగా తీర్చిదిద్దారు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు పలు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి రానున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు, వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా త్రివేణి సంగమంలోని సరస్వతి ఘాట్లో తెప్పోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మహాశివరాత్రి ఉత్సవాల వేడుకలకు హాజరు కావాల్సిందిగా మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖలను వేర్వేరుగా ఆలయ ఈవో మహేష్, అర్చకులు కలిసి ఆహ్వాన పత్రికలను అందజేశారు. మహాదేవం మహాత్మానం మహాపాతక నాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వరాం నమః. శ్రీ శుభానందదేవ్య నమః. మహాశివరాత్రి మహోత్సవాలు తేదీ 14/2/2026 శనివారం నుండి 16/2/2026 ఆది సోమవారం వరకు 3 రోజుల పాటు ప్రయాణిక దీక్షగా మహాశివరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. 14వ తారీఖు రోజున ఉదయం 10 గంటలకు శ్రీ శుభానంద ముక్తేశ్వర స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా గణప పూజ, స్వస్తి పుణ్యాహవాచనము, దీక్షావస్త్ర ధారణ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకు అగ్నిప్రతిష్ఠ, రుద్రహోమము, నవగ్రహోమం ఉంటుంది. అలాగే సాయంత్రము 8 గంటలకు శుభానంద ముక్తేశ్వర స్వామివారి యొక్క ఎదుర్కోలు సేవ నిర్వహించడం జరుగుతుంది. 15వ తారీఖు రోజున ఉదయాన్నే భక్తులందరూ కూడా గోదావరి నదీ స్నానాలు ఆచరించుకొని త్రివేణి సంగమ విరాలతో స్వామిని అభిషేకిస్తుంటారు. సాయంత్రం 4 గంటలకు ఉత్తరాషాఢ నక్షత్రయుక్త కడకాడ లగ్నం ముందు శ్రీ శుభానంద ముక్తేశ్వర స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం, అక్షతారోహణ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రి కాకపోతే డైరెక్ట్ సీఎం అవుతానన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మంత్రిని చేయాలని, లేకపోతే డైరెక్ట్ టార్గెట్ సీఎం పదవి అంటూ హాట్ కామెంట్స్ చేశారు. పదవి కావాలని అడుక్కోను, టైం వస్తే లాక్కుంటానన్నారు. రానున్న రోజుల్లో మంచి పదవి వస్తుందని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఆయన. ఆ పదవి మీకోసం కాబట్టి రాబోయే రోజుల్లో 20 వార్డుల్లో కనీసం వార్డుకు ఒక 30-40 పేద కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళని ఆదుకోవాలన్న బాధ్యత మా మీద ఉంది. వాళ్ళకి ఇల్లు కట్టిస్తాం. వాళ్ళ పేదరికంలో ఉన్న ప్రభుత్వం తరఫున, కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ తరఫున సహాయం చేసి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, ఎవరు కాపాడున్నా కనీసం ఒక 400-500 కుటుంబాలను కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది. మేము కష్టపడతాం, ఆ పేదలకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదంతో తప్పకుండా మనకు మంచి పదవి వస్తుంది. ఆ పదవి మీకోసం వస్తుంది, నా కోసం కాదు. నేను చెప్తున్నా, మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి మైదాం భయపడుతుంది. నేను చెప్తున్నా, చేస్తారా చేయండి మంత్రి, చేస్తారా చేయండి, ఇచ్చిన మాట కట్టుబడి మంత్రి. ఆనండి, చేస్తారా ఇచ్చిన మాట కట్టుబడి చెయ్యండి. ఇంకా వేచి చూస్తున్నా, పదవి గురించి మనం బాధపడలేను. ఒకవేళ చేయకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే. ఇంకా అప్పుడు మీరు ఏం చేయాలంటే, మునుగోడు
మునుగోడు మీరు చూసుకోవాలి, తెలంగాణ నేను చూసుకుంటా. చూసుకుంటావా? మునుగోడు చూసుకుంటావా? తెలంగాణ నీ జెండా ఎగరాలా? సమయం వచ్చినప్పుడు అది కూడా టైం వస్తుంది. మీ అందరి అభిమానానికి, మీ ప్రేమకు, నా తమ్ముళ్ళు నా మీద చూపించే ప్రేమకు నిజంగా జన్మలకు రుణపడి ఉంటా అని చెప్పి తెలియజేస్తూ న్యూఢిల్లీలో పీఎంఓ నూతన కార్యాలయం సేవా తీర్థును ప్రారంభించిన ప్రధాని మోదీ కీలక నిర్ణయాలు ప్రకటించారు. రోడ్డు ప్రమాద బాధితులకు 1.5 లక్షల వరకు పీఎం రాహత్ వైద్య సహాయం, లఖ్పతి దీదీ లక్ష్యాన్ని 6 కోట్ల మహిళలకు విస్తరణ, ఇక వ్యవసాయ మౌలిక సదుపాయాలు, స్టార్టప్ రంగాలకు నిధుల కేటాయింపులు చేపట్టారు. వికసిత్ భారత్ సాధించాలనే సంకల్పంతో సేవా తీర్థం కర్తవ్య భవన్లోకి ప్రవేశిస్తున్నామన్నారు. हमारे संविधान निर्माताओं ने इसलिए ही कर्तव्य पर बहुत जोर दिया है और इसलिए हमें याद रखना